విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో మరో కీలక అడుగు పడింది. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ 3ని ఎట్టకేలకు పునఃప్రారంభించారు. ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడిపినప్పుడే నష్టాలను అధిగమించి లాభాలు వస్తాయని ఉక్కు మంత్రిత్వ శాఖ భావించడం, దానికి తగిన నిధులు కేంద్రం సమకూర్చడంతో BF3ను మళ్లీ ప్రారంభించారు. ఇందులో నుంచి రోజుకు 7,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన 2 బ్లాస్ట్ ఫర్నెస్ల ద్వారా ప్రస్తుతం 14,000 టన్నులు వస్తుంది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లకు అవసరమైన ముడి పదార్థాలను నిరంతర సరఫరా చేస్తే రోజుకు 21,000 టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. అలా 6 నెలలు చేస్తే ప్లాంట్లను నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకురావచ్చని యాజమాన్యం చెబుతుంది. బ్లాస్ట్ ఫర్నెస్ 3 పై ఇటు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నారు. కానీ కంపెనీకి లాభాలు వస్తాయన్న ఆశ లేదంటున్నారు. ఏరోస్పేస్ రక్షణ విభాగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ఏపీ ఏరోస్పేస్ రక్షణ విధానం 4.0ను ప్రభుత్వం ప్రకటించింది. 2025-2030 మధ్య అమల్లో ఉండేలా సరికొత్త విధానాలతో పాలసీని అమల్లోకి తెచ్చింది. ఏరోస్పేస్ రక్షణ విభాగాల్లో MSMEలు స్టార్టప్లు భారీ సంస్థలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆదేశాలు తెలిపింది. ఏరోస్పేస్ రక్షణ విభాగ క్లస్టర్ల కోసం రాష్ట్రంలో పలు చోట్ల యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలియజేసింది. రాష్ట్రానికి 1,00,000 కోట్ల కొత్త పెట్టుబడులు రావడమే లక్ష్యమని తెలిపిన ప్రభుత్వం దానికోసం హబ్ అండ్ స్పోక్ మోడల్తో సబ్ సెక్టార్ కేంద్రీకృత MSME పార్కులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నట్లుగా తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం 23,000 ఎకరాలు గుర్తించిందని పాలసీలో తెలిపింది. APIIC కోసం ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపింది. వీటిలో అప్రోచ్ రోడ్, విద్యుత్ కనెక్టివిటీ, నీటి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపింది. పార్కుల ఏర్పాటు, అభివృద్ధి కోసం ప్రైవేట్, ప్రభుత్వ భూములను అనుమతిస్తున్నట్లుగా తెలియజేసింది. పెట్టుబడిదారులకు సత్వరం అనుమతులు ఇచ్చేలా సింగిల్ డెస్క్ అప్రూవల్ మెకానిజాన్ని అమలు చేయబోతున్నట్లుగా పాలసీలో ప్రభుత్వం తెలిపింది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధిత కుటుంబాల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసింది. దాదాపు 500 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తెలిపారు. త్వరలోనే కంపెనీ బోర్డు నుంచి ట్రస్టుకు ఆమోదం లభించే అవకాశం కనిపిస్తున్నాయి. తాజాగా ట్రస్టుకు కేటాయించే సొమ్ముతో 271 బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం, క్షతగాత్రుల వైద్య ఖర్చులు, మెడికల్ కాలేజీ పునరుద్ధరణ కోసం వినియోగించబోతున్నారు. అంతేకాదు విమాన శకలాల కారణంగా దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడం లాంటి పనులు కూడా చేపట్టనుంది టాటా గ్రూప్ ట్రస్ట్. మిగిలిన మూల నిధిని బాధిత కుటుంబాల దీర్ఘకాలిక అవసరాలను తీర్చడానికి వినియోగించాలని భావిస్తున్నారు.